ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలో పోలీసులకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎవరైతే వైలేట్ చేస్తారో, అదే విధంగా కంజెషన్ ఏ ఏరియాస్‌లో అయితే ఉన్నాయో, అదే విధంగా ఎవరైతే ఇల్లీగల్‌గా ఏమైతే కార్యాలు చేస్తారో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడానికి ట్రాఫిక్ రిలేటెడ్ అదే విధంగా క్రైమ్ కి రిలేటెడ్ మొత్తం సర్వైలెన్స్ అని చెప్పి డ్రోన్స్ వాడబోతున్నారు. మొత్తం ప్రస్తుతానికైతే 14 డ్రోన్స్ తో విజయవాడలో వెరీ స్పెసిఫిక్ గా ఈ సర్వైలెన్స్ చేయబోతున్నారు. ట్రాఫిక్ అనేది ఎక్కడికక్కడ తగ్గించుకుంటూ ఎక్కడైతే కంజెషన్ ఎక్కువ ఉందో అక్కడ క్లియర్ చేసుకుంటా మేజర్ గా తక్కువ ఉన్న చోట కొంచెం సేపు ఎక్కువ టైం స్పెండ్ చేస్తా అక్కడ ట్రాఫిక్ ఉండేటట్టుగా అలా ప్లాన్ చేస్తున్నారు. ట్రాఫిక్ తగ్గుతుంది, అదే విధంగా క్రైమ్ ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో అవి కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి అక్కడికి పెట్రోలింగ్ పంపించడం కానీ పోలీసులు రీచ్ అయ్యేటట్టుగా కానీ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. విచ్ ఈస్ రియల్లీ అ గుడ్ ఇనిషియేటివ్. టెక్నాలజీని ఎప్పుడైతే డిఫెన్స్ కానీ అదే విధంగా మన పోలీసులకు సంబంధించి రక్షణ విభాగంలో వాడుకుంటే దేశం నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది, క్రైమ్ రేట్ తగ్గుతుంది అండ్ చిన్న చిన్న వైలేషన్స్ ట్రాఫిక్ వైలేషన్స్ హెల్మెట్స్ వాడకుండా ఇవి కూడా పట్టుకొని గట్టిగా మనం వాళ్ళని దండించవచ్చు, శిక్షించవచ్చు. లేదంటే శిక్షించడం పక్కన పెట్టండి, వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంటేనే చాలా మంది భయపడిపోతారు. 90% అక్కడే హెల్మెట్లు పెట్టుకుంటాం కానీ రాంగ్ రూట్ రాకపోవడం కానీ ఐడెంటిఫై చేయకే ఇదంతా. ఐడెంటిఫై చేసి అక్కడ పోలీసు ఉంటేనే మనం రాంగ్ రూట్ వెళ్లే వాళ్ళు చాలా మంది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. కెమెరా ఉన్న చోట జాగ్రత్తగా ఉంటారు. ఇట్లాగా ఎవడో చూస్తున్నారు, థర్డ్ ఐ ఇస్ అబ్జర్వింగ్ అన్న భయము, జాగ్రత్త, బాధ్యత అన్ని ఒకే దగ్గర ఉండాలి. సో విజయవాడలో కూడా చేయబోతున్నారు అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్ యూజింగ్ లెవరేజింగ్ టెక్నాలజీ.